నమస్కారం. 2026 తెలంగాణ ఉద్యోగుల బదిలీలు. ఈ టాపిక్ వినగానే చాలామందికి కాస్త కన్ఫ్యూజన్, టెన్షన్ ఉంటాయి కదండి. కానీ కంగారు పడకండి. ఈ మొత్తం ప్రాసెస్ను, ప్రతి రూల్ను స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పదండి ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సరే, మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒక లుక్కేద్దాం. మొదటగా ఈ ట్రాన్స్ఫర్ విండో ఎప్పటినుంచి ఎప్పటి వరకు ఉంటుందో చూసి, ఆ తర్వాత ఎలిజిబిలిటీ, ప్రయారిటీ, అప్లికేషన్ ప్రాసెస్, ఫైనల్గా ట్రాన్స్ఫర్స్ ఎలా ఫైనలైజ్ చేస్తారో తెలుసుకుందాం. ఓకే, మొదటి సెక్షన్తో స్టార్ట్ చేద్దాం. అదే 2026 బదిలీల కాల వ్యవధి. అసలు ఈ ప్రాసెస్కి సంబంధించిన ముఖ్యమైన తేదీలేంటి, డెడ్లైన్స్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాసెస్ అంతా మే నెలలోనే, అది చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. చూశారు కదా, మొత్తం 4 ఇంపార్టెంట్ స్టేజెస్ ఉన్నాయి. మే 1 నుంచి 7 మధ్యలో వేకెన్సీ లిస్టులు అన్ని పబ్లిష్ చేస్తారు. తర్వాత మే 8 నుంచి 15 మధ్య ఉద్యోగులు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మే 16 నుంచి 24 వరకు అప్లికేషన్స్ వెరిఫై చేసి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఇక ఫైనల్గా మే 25 నుంచి 31 లోపు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చేస్తారు. చూస్తుంటే ప్రతి స్టేజ్కు చాలా క్లియర్గా డెడ్లైన్ ఇచ్చారు. సో ఈ డేట్స్ని మైండ్లో పెట్టుకోవడం చాలా అవసరం. రైట్, ఇక మన నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అదేంటంటే ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడం. అసలు ఈ ట్రాన్స్ఫర్ రూల్స్ ఎవరికి వర్తిస్తాయి? కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవును, అందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. అసలు ఎవరు ఎలిజిబుల్, ఎవరు కంపల్సరీగా ట్రాన్స్ఫర్ అవ్వాలి? దీనికి సంబంధించిన బేసిక్ క్రైటీరియా ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. బేసిక్గా జనవరి 1, 2026 నాటికి ఒకే చోట 3 ఏళ్లకు పైగా పనిచేసిన వాళ్లు ట్రాన్స్ఫర్కి ఎలిజిబుల్ అన్నమాట. ఇక డిసెంబర్ 31, 2025 నాటికి 4 ఏళ్లు పూర్తి చేసుకుంటే వాళ్లు ఖచ్చితంగా బదిలీ అవ్వాల్సిందే. అయితే ఒక ఎగ్జెంప్షన్ ఉంది. మే 31, 2027 లోపు రిటైర్ అయ్యేవాళ్లని వాళ్లడిగితే తప్ప బదిలీ చేయరు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆఫీస్ పనులకు ఇబ్బంది కలగకుండా ఏ క్యాడర్లోనూ 40% మించి బదిలీలు చెయ్యరు. ఇక్కడ ఓ చిన్న కన్ఫ్యూజన్ ఉండే ఛాన్స్ ఉంది. దాన్ని క్లియర్ చేసుకుందాం. ఆర్డర్స్లో స్టేషన్ అని మెన్షన్ చేసినప్పుడు అది మనం పనిచేసే ఆఫీస్ బిల్డింగ్ కాదు, ఆఫీసున్న ఊరు అంటే నగరం, పట్టణం లేదా గ్రామం అన్నమాట. ఈ తేడా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మనం 3వ సెక్షన్కొచ్చేశాం. ప్రయారిటీ స్టేటస్. ఒకే పోస్ట్కి 2-3 అప్లై చేసుకుంటే పరిస్థితి ఏంటి? ఎవరికా ఛాన్స్ ఇస్తారు? ఈ సమస్య రాకుండా ఉండటానికే ప్రయారిటీ ఆర్డర్ని పెట్టారన్నమాట. ఒకే ప్లేస్కి కాంపిటీషన్ వచ్చినప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ ఫేర్గా, ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా. సో ఈ ప్రయారిటీ సిస్టమ్ అనేది ఆ పనిని ఎలా చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రయారిటీ ఆర్డర్లో చూస్తే ఫస్ట్ ప్రయారిటీ భార్యాభర్తల కేసులకిచ్చారు. ఆ తర్వాత 70% కంటే ఎక్కువ డిజబిలిటీ ఉన్నవాళ్లు, స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల తల్లిదండ్రులు, వితంతువులు, ఇంకా కొన్ని ప్రత్యేకమైన మెడికల్ గ్రౌండ్స్ ఉన్నవాళ్లకి ప్రయారిటీ ఉంటుంది. చివరగా హార్డ్షిప్ ఏరియాలో ఎక్కువ కాలం పనిచేసిన వాళ్లకు అవకాశమిస్తారు. అంటే ఈ ఆర్డర్ చూస్తేనే అర్థమవుతుంది, ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ అవసరాల కోసమే కాదు, ఒక మానవతా దృక్పథంతో కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారని. ఇక మన 4వ సెక్షన్కి వెళ్దాం. అప్లికేషన్ ప్రాసెస్. సరే, మనకు ఎలిజిబిలిటీ ఉంది, ప్రయారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం పదండి. ఈ ప్రాసెస్లో మొత్తం 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, పబ్లిష్ చేసిన వేకెన్సీ లిస్టులు, కంపల్సరీ ట్రాన్స్ఫర్ లిస్టులు అన్నీ చెక్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్, మనకు కావలసిన 5 ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకుని ఆప్షన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. మూడో స్టెప్, ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్లో పాల్గొనాలి. ఇది వీలైనంత వరకు ఆన్లైన్లోనే ఉంటుంది. ఇక లాస్ట్ 4వ స్టెప్లో ఫైనల్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ని రిసీవ్ చేసుకోవడమే. ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ ఇది, 5. మనకు ఎన్ని ప్లేసెస్కి వెళ్లాలని ఉన్నా సరే అప్లికేషన్ ఫామ్లో మాత్రం మ్యాక్సిమం 5 ప్రిఫరెన్సెస్ మాత్రమే ఇవ్వగలం. సో ఈ 5 ఆప్షన్స్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఓకే, ఇక మనం చివరి సెక్షన్కి వచ్చేశాం. అసలు ఈ ట్రాన్స్ఫర్స్ ఎలా ఫైనలైజ్ అవుతాయి, ఫైనల్ డిసిషన్ తీసుకునేదెవరు, ఆర్డర్ వచ్చాకేం చేయాలి, ఆ వివరాలు కూడా చూసేద్దాం. ట్రాన్స్ఫర్ల మీద ఫైనల్ డెసిషన్ అనేది ఒక్కరి చేతిలో ఉండదు. ప్రాసెస్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉండటానికి ఉద్యోగి కేడర్ని బట్టి డిఫరెంట్ లెవెల్స్లో కమిటీలు ఉంటాయి. స్టేట్ లెవెల్, మల్టీ జోనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, ఇలా ప్రతి లెవెల్లోనూ ఒక కమిటీ ఈ ట్రాన్స్ఫర్లను అప్రూవ్ చేస్తుంది.
ఇది చాలా చాలా కీలకమైన రూల్, జాగ్రత్తగా గమనించాలి. ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇష్యూ అయిన 3 రోజుల్లోనే ఎంప్లాయీ పాత ప్లేస్ నుంచి రిలీవ్ అయినట్టే లెక్క. ఈ డెడ్ లైన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. డిలే చేయడానికి అస్సలు ఛాన్సే లేదు. చూశారుగా, మే నెలలో తెరుచుకున్న ఈ ట్రాన్స్ఫర్ విండో జూన్ 1వ తేదీతో క్లోజ్ అయిపోతుంది. ఆ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్స్ వచ్చే వరకు ట్రాన్స్ఫర్స్ మీద కంప్లీట్ బ్యాన్ ఉంటుంది. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవడానికి ఉన్నది ఈ ఒక్క నెల మాత్రమే. సో ఈ ఎక్స్ప్లెనేషన్తో మొత్తం ట్రాన్స్ఫర్ ప్రాసెస్లోని ప్రతి స్టెప్ని మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ప్రాసెస్ అంతా తెలిసింది కాబట్టి తర్వాతి స్టెప్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. ఈ సమాచారంతో కెరియర్కి సంబంధించి ఒక మంచి ప్లాన్తో ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. ఈ సమాచారం ఉపయోగపడిందని ఆశిస్తున్నాం.